నువ్వు అడిగిన దానికి దొరకదు సమాధానం. అయినా నువ్వు నిలబడతావు, నలిగిపోతావు. నీకు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చి పడిపోతాయి. నీ కుటుంబానికి కుదురుండదు, నీ కుటుంబానికే రోగాలు వస్తాయి, నీ కుటుంబానికే గొడవలు వస్తాయి, నీ కుటుంబంలోనే అలజడి ఉండదు, నీ కుటుంబంలోనే సమాధానం ఉండదు, అసలు నీ కుటుంబంలో అసలు శాంతే ఉండదు. నీకు ఇంటికి వస్తే కనీసం గంట పడుకోవడానికి కూడా నీకు ఎన్నో ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక పక్క అదర్ సైడ్ ఏంటో తెలుసా? వెళ్ళిపోతాం కదండి, ఎందుకులే జరగని అంటాం. నాకు ఈ మాటలకి ఈ వయసు సరిపోదు, కానీ కరెక్ట్గా ఒక 50 ఏళ్ళు ఉంటే ఈ మాటలకి ఇంకా బరువు ఉంటుందేమో. నీకు అర్థమవుతుందో లేదో? దేవుని యొక్క కృప ఏంటంటే చిన్న వయసులోనే ఇవన్నీ మనకు అర్థమయ్యేలా చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఇవన్నీ మనకు అర్థమయ్యేలా నేర్పిస్తున్నాడు. ఒకవేళ 50 ఏళ్ళ వయసులో నేను ఈ మాటలు చెప్తే ఆ మాటలకు బరువు ఉంటుందేమో. బహుశా మరి ఈ వయసుకి మీకు ఈ బరువు తెలియకపోతే నేనేం చేయను. నీకు నిజంగా దేవుని యొక్క దృష్టికోణం అర్థమైతే నీ లైఫ్లో ఏది నీ కొరకు అంత సీరియస్గా ఏది ఆలోచించు. అంత సీరియస్గా ఒరే తోటి వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే ఉండే మరి ఏం చేయమంటావు అంటాం. మన కోసం అంత సీరియస్గా ఏది అంత లెక్కలేసుకోం మనం. మనకి ఎప్పుడు ఏంటో తెలుసా? దేవుని పని జరుగుతుంది, ఏదో చేస్తున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, అంతే. అదే అలవాటు అయిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఇక నువ్వు పిచ్చా అని అడుగుతారు. వాళ్ళు అంటారు మౌనంగా ఉండి, అలా అనుకుంటున్నావా? మరి అనుకో మరి.